వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అరోపల్లి సెంటర్లో 365 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించే యోజనను విరమించుకోవాలంటూ స్థానికుల నిరసన. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే ప్రజలు, చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు పడతారంటూ ఆవేదన. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సామీలు స్పందించి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆపాలి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఆపకపోతే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరోపల్లి చౌరస్తాలో జాజిరెడ్డిగూడెం రోడ్డు నుంచి తుంగతుర్తి రోడ్డుకు 1 కిలోమీటర్ మేర ఈ అరోపల్లి వై జంక్షన్ చౌరస్తాలో మరి ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పేసి గత 2 రోజులుగా మరి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు సర్వే చేస్తూ ఉన్నారు. మరి ఈ సర్వేతోని ప్రజలల్లో మరి గుబులు మొదలైంది. కంటి మీద కునుకు లేకుండా ఏం జరుగుతుందో ఏం పోతుందో గత 2 రోజులుగా నిద్రాహారాలు మాని ఆందోళనకు గురైనటువంటి పరిస్థితిని అలా అరోపల్లి గ్రామస్తులు ఎదుర్కొంటా ఉన్నారు. గత 5 సంవత్సరాల క్రితమే మరి ఇటు సిద్దిపేట సూర్యాపేట నేషనల్ హైవే, అదేవిధంగా నగరేకల్ టు తానంచెర్ల నేషనల్ హైవే మరి నిర్మాణం జరిగి కొన్ని వందల ఇండ్లు మరి కూలగొట్టి, ల్యాండ్ ఎక్వేషన్ పేరుతో కొన్ని వందల ఇళ్లు కూలగొట్టి మరి చాలా మంది గ్రామస్తులకు నిలువలేక కిరాయిళ్లలో తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కొద్దిమంది వలసపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి పరిస్థితిలో ఇప్పుడిప్పుడే ఉన్న కొద్ది జాగల మొత్తం ఇల్లు పోగా ఉన్న 40 గజాలు 50 గజాలు ఉన్నటువంటి కొద్దిపాటి జాగల ఇవాళ ఇల్లు కట్టుకొని కొంత వ్యాపారాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి సమయంలో మరి మళ్ళొక ఫ్లైఓవర్ తీసుకొస్తా ఉన్నాం, ఫ్లైఓవర్ కడుతున్నామని చెప్పేసి సర్వే చేసి ప్రజలు ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మేమందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మరి గ్రామస్తులందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ గారికి, అదేవిధంగా రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరి మీడియా పూర్వకంగా మేము అందరం గ్రామస్తులం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ జంక్షన్లో ఈ 5 సంవత్సరాల్లో జంక్షన్ కట్టిన 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోడ్డు ప్రమాదం జరిగి ఏ ఒక్క వ్యక్తి గాయపడ్డట్టు కానీ మరణించినట్టు కానీ మరి చరిత్ర లేదు. కావాలంటే గత 5 సంవత్సరాల పోలీస్ రికార్డులను పరిశీలన చేసి ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలన చేసి వై జంక్షన్లో ఏమైనా ప్రమాదాలు జరిగినాయా ఒకసారి మీరు రికార్డు తెప్పించుకొని పరిశీలన చేయండి. కేవలం అసలు రస్తా లేని రోడ్డుకు కేవలం కాంట్రాక్టర్ జేబులో డబ్బులు నింపుకోవడానికి కాంట్రాక్టర్ లబ్ధి కోసమే ఈ యొక్క కొత్త అధికారులను పట్టుకొని ఒక కొత్త డ్రామాకు తెరలేపిర్రు. దయచేసి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆపాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నిలవలేక మరి ఇబ్బంది పాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న కొద్ది జాగాలో కట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఇల్లు కూలిపోతే అటు 50 ఫీట్లు ఇటు 50 ఫీట్లు తీస్తానని కొద్దిమంది అంటారు, అటు 100 ఫీట్లు ఇటు 100 ఫీట్లు తీస్తానని కొద్దిమంది అంటారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో మొత్తం గోడ కట్టినట్టయి అంతో ఇంతో ఇవాళ కూరగాయల వ్యాపారులు, పెట్టి వెండర్స్, పండ్ల వ్యాపారులు, అదేవిధంగా చిన్న చిన్న టీ స్టాల్ హోటల్ నడుపుకున్నటువంటి పెట్టి వెండర్స్ అందరూ కూడా బజార్న పడి వాళ్ళ కుటుంబాలు అయ్యో రామ అనేటువంటి చందంగా ఉంటుంది. దయచేసి మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆపాలని చెప్పేసి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ తానంచెర్ల టు నగరేకల్ హైవేలో ఒక్క బస్సు తిరిగేటువంటి పరిస్థితి లేదు. రస్తా కూడా ఆల్రెడీ తగ్గిపోయింది. ఇక్కడ ఖమ్మం బైపాస్ ఓపెన్ అయిన తర్వాత అసలు ఈ రోడ్డుకు పోయేటువంటి వాహనాలే తగ్గిపోయినాయి. రస్తా లేని రోడ్డుకు ఒక ఫ్లైఓవర్ వేసి ఈ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తప్ప వేరేది ఏమీ లేదు. దయచేసి మరి యొక్క ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఎక్కడికక్కడ ఆపి అరోపల్లి గ్రామాన్ని బ్రతికించాలి, గ్రామ ప్రజలను బతికించాలని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ ఆ పని పక్షంలో తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తాం.